ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాము. కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తా ఉన్నారు. ఇలా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్నటువంటి నేపథ్యంలో కొంతమంది మహిళలు మరి కేసీఆర్ని కలవడానికి వచ్చారు. సో ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకు కేసీఆర్ని కలవడానికి వచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం గురించా లేకపోతే ఇంకోట వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పేరమ్మా? లలిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఆమన్గల్ నుండి వచ్చినాం. ఏంటి దేనికోసం వచ్చారు? మేము సార్ని కలిసిదామని వచ్చినాము. అక్కని కలిసి వచ్చినాము, కవితక్కని కలిసి వచ్చినాము. ఇప్పుడు అదే విధంగా సార్ని కలిసిపోదామని వచ్చినాము. గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ కేసీఆర్ సార్ ఉండగానే మంచిగా ఉన్నది. ఇప్పుడు అంతా గుడి గవర్నమెంట్ అయ్యింది. ఆ సారు అవి పెట్టిండు ఇవి పెట్టిండు, రైతు బంధు అని అన్నాడు, పింఛన్లు అన్నాడు. ఏ ఒక్కటి లేదు, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఇప్పుడు 500 సిలిండర్ గ్యాస్ లేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంటు లేదు. బిల్లులు పాత బిల్లులు ఉంటే కూడా కట్టాలని కరెంట్ కట్ చేసిపోతున్నారు మాకు. మాకు సార్ ఉండగానే మంచిగా ఉన్నది, కేసీఆర్ సార్ ఉండగానే అన్నిటికీ మంచిగా ఉన్నది మాకు మహిళలకు. ఎయిర్ ఫోర్ అంటే ఆడు ఏదో విధంగా వచ్చిండు అంతేగాని మేము కావాలని మేము గెలిపియలేదు అసలు. ఈ గవర్నమెంట్ అంటేనే గుడి గవర్నమెంట్. అవును, అంది గుడి గవర్నమెంటే. మహిళలకు ఏం చేస్తలేడు ఆయన. మా కేసీఆర్ ఉండగానే మాకు మంచిగా ఉన్నది అన్నిటికీ. 6 గ్యారంటీ 7 చేసిండు. గ్యారంటీ ఫ్రీ బస్ పెడితే కొట్టుకొని సస్తురు, కొట్టుకొని జాకెట్లు వాళ్ళకి వెళ్ళి సస్తురు, తలకాయలు వాళ్ళకి సస్తురు. ఫ్రీ బస్ మేము పెట్టామన్నామా? అదే 100 రూపాయల టికెట్ 50 రూపాయలు పెట్టేది ఉండే, అవే మాకు 2500 ఇచ్చేది ఉండే. ఆర్థిక పరిస్థితుల్లో చాలా పేదలు ఉండ్రు, మాకంటే ఎక్కువ బీద పేదలు ఉండ్రు. వాళ్ళకి అసలు కూడా సాయం చేయాలి. ఇప్పుడు ఇండ్లు హైదరాబాద్ ఇండ్లు వాళ్ళు వేడ బతకాలి. వాళ్ళు 30-40 ఏళ్ల నుంచి ఉన్నారు, మరి వాళ్ళు ఏడ ఉండాలి? అది మంచిదా? అది మంచిది కాదు కదా. అదే కేసీఆర్ సారు మరి వాళ్ళని చేయలేదు అట్లా అని. వాళ్ళని మంచిగా చూసిండు. వాళ్ళని ఉంటే ఉండని పేదోళ్ళు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉండ్రు, వాళ్ళు కట్టుకొని ఇండ్లు కట్టుకొని ఉండ్రు కదా. ఇప్పుడు గుల కొట్టొద్దని ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్న కూడా బయటికి దొబ్బేసి ఇల్లు. మరి ఏంది అట్లా చేస్తే న్యాయమైన పద్ధతి కాదు కదా అట్లా. ఇది కేసీఆర్ సార్ ఉండగానే మంచిగా ప్రభుత్వం మంచిగా ఉన్నది. ఏం చేసిండే? నీళ్లు తెచ్చిండు, పేదలకు రైతు బంధు వేసిండు, వాళ్ళకి పంటకు రెండు పంటలకు రైతు బంధు వేసిండు. వాళ్ళకి పచ్చగా పొలాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు పొలాలు ఇచ్చకపోతున్నాయి ఏడు కాడికి, నీళ్లు లేక ఏవి లేక వాళ్ళకి. సార్ వచ్చి ఏం చేసిండు? ఏం చేయలేదు రేవంత్ రెడ్డి సార్, ఏం చేయలేదు. అన్ని ఉత్తజాలే చెప్తుండ్రు. కోటేశ్వరాలు అంటే అన్ని ఉత్తజాలే చెప్తుండ్రు. మళ్ళీ మేము ఎలక్షన్లో నిలబడతాం, మళ్ళీ మాకు ఓట్లు వేయాలి, మేమే గెలవాలని పడ్డది ఆయనకు. అంతే, ఆయన ఏ ఒక్కటి చేయలేదు మహిళలకు. మళ్ళీ రాడు ఆయన, మళ్ళీ గెలవాడు. కారు గుర్తే వస్తుంది. మేము వెయ్యం ఓట్లుగా. మాకేం చేసిండు ఆయన? కోట్లు వేసి గెలిపోయినాకి ఒకసారి గెలిపిస్తానే ఇదంతా చేసుకొచ్చిండు ఆయన. ఎండిలో పండిలో చేస్తున్నాడు. మేము నమ్మం ఆయనని, మేము ఒక్కరోజు కూడా నమ్మం ఆయనని. నమ్మతలేం మేము. ఎందుకు నమ్మతలేంటే మాకేం చేసిండు? మాకేం చేస్తలేడు. రైతు బంధు వేస్తేనే 500 సిలిండర్ లేదు, అదే 1000 రూపాయల సిలిండర్ అయ్యింది. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ వస్తలేదు. అప్పుడు 1,00,000 రూపాయలకు ఆ డబ్బులతో తులం బంగారం వచ్చినట్టే కదా. మరి రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఏ తులం బంగారం అన్నారు, తులం బంగారం రాలేదు. 1,00,000 రూపాయలు అన్నారు, 1,00,000 రూపాయలు రాలేదు. ఏ ఒక్కరికి ఆర్థిక సాయాలు ఏవి చేయలేదు. మేము వ్యవసాయం పనులు లేకపోతాం, కూలి పనికి. రైతుల పరిస్థితి ఇప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే మాకు బాధ అవుతుంది. వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకంటే కేసీఆర్ సార్ ఉండగానే మాకు రైతు బంధు పడేది. పైసలు ఇప్పుడు అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేయవలసి వస్తుంది. అప్పుడు లేకుండా వ్యవసాయం చేసుకున్నారు సార్ ఉండగా. అందుకని ఇవి ఏ ఒక్కటి మంచిగా చేయలేదు. మహిళలకు గుడంగా పొలాలు ఉన్న వాళ్ళకు గుడంగా, రైతులకు గుడంగా ఏ ఒక్కటి చేయలేదు. అదంతా ఉత్తజోలు చెప్తున్నాడు. ఉత్తజోలు అదంతా. రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. కేసీఆర్ సార్ ఉండగానే మంచిగా ఉన్నది. ఎండాకాలం వానాకాలం కొట్టినట్టుంది. కేసీఆర్ సార్ ఏమో వానాకాలం అన్నట్టు, ఎండాకాలం ఏమో రేవంత్ రెడ్డిది. ఇంకట్లే ఉంది. కరువు లేకనే ఉంది. మరి ఇప్పుడు మహిళలకు కరువు లేకుంటే ఏమున్నది? ఇప్పుడు పని చేసుకుందామంటే పొలాలు లేవు. మరి ఆర్థిక సాయంలో మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు రైతులు మంచిగా ఉంటేనే కదా కూలీలు మంచిగా ఉండేది. మరి రైతులే బాగాలేకపోతే కూలీలు ఎక్కడికెళ్ళి బాగుంటారు? అప్పులపాల ఈ ఊరు పెట్టుకొని సావటం, మందు పోసుకొని సావటమే ఉంది రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక. ఇప్పుడు ఈ కారు గుర్తునే గెలిపిస్తాం.